RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండల కేంద్రంలో పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జా ఆపై యథేచ్ఛగా నిత్యం అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రజలు ఈ విషయాలపై ప్రజావాణి విభాగంలో వినతిపత్రాలు ఇచ్చినా తూతూ మంత్రంగా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది అధికారుల అండదారు ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు బెజ్జూర్ మండలంలో కొనసాగిస్తూ ఉంటే అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నాయని ఈరోజు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర నేత మాట్లాడుతూ సామాన్యులు ఇల్లు కట్టుకుంటామంటే హైడ్రా తెచ్చి కూల్చేస్తాము అంటూ బెదిరించే అధికారులు ప్రస్తుతం బెజ్జూర్ పాత పోలీస్ స్టేషన్ కూలగొట్టి ఆక్రమించి బిల్డింగ్ కట్టుకుంటే అధికారులు చూస్తూనే ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారని ఎంఆర్ఓ పోలీసులు కలెక్టర్ల అధికారులపై మండిపడ్డారు. ఏదేమైనా ప్రైవేటు వ్యక్తులు ఇల్లు నిర్మించరాదు అని అధికారులు నోటీస్ జారీ చేసినా బేఖాతరు చేస్తూ డబుల్ బిల్డింగ్లు నిర్మిస్తున్నారని అధికారుల నిర్లక్ష్యమా ప్రజాప్రతినిధుల రాజకీయ అండా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటి వెనుక ఏ రహస్యం అంతు చిక్కడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు బెజ్జూర్ మండలంలో యథేచ్ఛగా కొనసాగుతున్న భూములు కబ్జాలు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెజ్జూరులో పాలనా వ్యవస్థ కుప్ప కూలింది అనడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ పాత పోలీస్ స్టేషన్ భవనం ముందు ఆ స్థలంలో యథేచ్ఛగా ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మాణం 2 అంతస్తుల బిల్డింగ్ కడతా ఉన్నాడు. కలెక్టర్ ఆర్డర్ ఇస్తాడు, తహసీల్దార్ ఆర్డర్ ఇస్తాడు, అందరు ఆర్డర్ ఇస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి 2nd ఫ్లోర్ కూడా బిల్డింగ్ వచ్చింది. మరి సబ్ కలెక్టర్ ఎక్కడ పోయింది? ఆమె ఐఏఎస్ ఆఫీసరే. అదేవిధంగా కలెక్టర్ ఎక్కడ పోయింది? ఆయన ఐఏఎస్ ఆఫీసరే. మరి ఐఏఎస్ ఆఫీసర్లు రాజ్యాంగం మీకు 311, 312 అధికారం ప్రకారం మీకు ఇచ్చిన అధికారులు మీరు ఎందుకు వాడుకోవడం లేదు? అంటే ఇన్ని నోటీసులు ఇచ్చిన ఆ బిల్డింగ్ మీద మీరు ఇది పేస్ట్ చేసి వస్తున్నారు. అంటే హైడ్రా కోసం వెయిట్ చేస్తున్నారా మీరు? అంటే మీకు ధైర్యం ఎందుకు వస్తలేదు? అంటే మీకు ఎవరైనా ఆపమని చెప్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఆపమని చెప్తున్నారా? లేకపోతే బీజేపీలు ఆపమని చెప్తున్నారా? ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా ఇల్లు కడుతుంటే మామూలు ప్రజలైతేనేమో పోయి బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగొడతారు. మరి వీళ్ళ మీద ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరు? ఇన్ని నోటీసులు మీ ఆఫీసర్లే ఇచ్చిండ్రు కదా, ఇచ్చినప్పుడు ఎందుకు పోలీసు వాళ్ళు పోతలేరు? ప్రజలు పోలీస్ స్టేషన్ పోవాలి, సబ్ కలెక్టర్ దగ్గర పోవాలి, డిఎస్పీ దగ్గర పోవాలి, కలెక్టర్ దగ్గర పోవాలి, యాక్షన్ మాత్రం 0. అంటే మీకు నచ్చినోడికైతేనేమో ఒక న్యాయం, నచ్చినోడికైతే